వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ 2024 ఏప్రిల్ సెషన్ ఆఫ్లైన్లో ఉంటుందా అంటే ఎన్టీఏ ఇచ్చిన ఒక ప్రెస్ నోట్ ప్రకారం, ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం మోస్ట్లీ ఆఫ్లైన్లోనే ఉంటుంది అని చెప్పి మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే కనబడుతోంది. సో దీనికి సంబంధించి నేను కొన్ని మీకు స్క్రీన్ షాట్స్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళు రిలీజ్ చేసిన కొన్ని పేపర్ కటింగ్స్ అవి కూడా మీకు షేర్ చేయబోతున్నాను. సో వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే జేఈ మెయిన్స్ కానీ, ఎంసెట్ కానీ, ఇంటర్మీడియట్ ఇలా అన్ని ప్రతి ఒక్క దాని గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి ఎక్కడ మీరు మిస్ అయితే అవ్వరు. ఎన్టీఏ కీ రిలీజ్ చేసిన తర్వాత నేను ఒక వీడియో చేయడం జరిగింది. జేఈ మెయిన్స్ జనవరి 27th షిఫ్ట్ ఎగ్జామ్ రాసిన వారికి, విద్యార్థులందరికీ అన్యాయం జరిగింది అని చెప్పి. సో దీనికి నా అనాలిసిస్ ప్రకారము జేఈ మెయిన్స్ 27th షిఫ్ట్లో ఎక్కువ మందిని అలొకేట్ చేయడం వల్ల సో స్టూడెంట్స్కి అక్కడ పేపర్ టఫ్గా రావడం, తర్వాత అలాగే హైయెస్ట్ పర్సంటైల్ కూడా మారిపోవటము, దాంతో చాలామంది స్టూడెంట్స్కి మార్కులు ఎక్కువ వచ్చినప్పటికీ కూడా పర్సంటైల్ చాలా మారిపోయింది అని నా అనాలిసిస్ రావడం జరిగింది. దీంతో జేఈ మెయిన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చెప్పారంటే, మీరు అనుకున్నట్టు 27th ఒక్క రోజే మేము ఎక్కువ అకామిడేట్ చేయలేదు, ఈవెన్గా ప్రతి ఒక్క షిఫ్ట్కి ఈవెన్గా మేము స్టూడెంట్స్ని అకామిడేట్ చేశాము అని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఆర్టీఐ ఫైల్ అయిన తర్వాత ఈ రిపోర్ట్ బయటకు వచ్చింది మనకు. సో ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే లాస్ట్ అంటే 10 షిఫ్ట్స్కి కూడా ఈవెన్గా ఉంది అని చెప్పారు. సో ఇంకా మనం వాళ్ళు ఎన్టీఏ అఫీషియల్గా ఇచ్చారు కాబట్టి మనం దాన్ని ఓకే అని చెప్పి మనం నమ్మాల్సిందే. బట్ ఓవరాల్గా అయితే మాత్రం మన రిపోర్ట్ అనాలిసిస్ యాజ్ వెల్ యాజ్ కామెంట్స్, స్టూడెంట్ కామెంట్స్, వాళ్ళు ఇచ్చిన ఫిల్ చేసిన ఫామ్ ప్రకారం 27th ఎవరైతే రాశారో ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా చాలా తక్కువ పర్సంటైల్ వచ్చింది. సో దీనికి కారణం మెయిన్ నార్మలైజేషన్ అనే ప్రాసెస్ అనేది వీళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి ఆ ప్రాసెస్ ద్వారా చాలామంది స్టూడెంట్స్కి తక్కువ వచ్చింది. సో నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే మీకు దాని గురించి నేను డీటెయిల్గా తెలుసు దాని గురించి, బట్ సింపుల్గా చెప్తాను. సో హైయెస్ట్గా ఎవరికైతే ఆ షిఫ్ట్లో పర్సంటేజ్ వస్తుందో అతనికి 100% అనుకుంటారు. దాని బేస్ ప్రకారం పర్సంటైల్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది జనరల్గా జరిగింది. సో ఈ రిపోర్ట్ చూసిన తర్వాత నేను మళ్ళీ ఇమీడియట్గా ఇంకొక వీడియో చేయడం జరిగింది. సో ఏంటంటే 27th నేను చేసిన వీడియో ఏదైతే ఉందో అది రాంగ్, సో నా అనాలిసిస్ రాంగ్, సారీ అని చెప్పి చెప్తూ పెట్టాను. బట్ కంక్లూజన్ అయితే మాత్రం వెరీ క్లియర్. జనవరి 27th ఎవరైతే రాశారో స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా తక్కువ పర్సంటైల్ వచ్చింది. ఇప్పటికీ స్టిల్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అనమాట. సో ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, దీని బేసిస్ ప్రకారము అంటే వీళ్ళు ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్టూడెంట్స్ అందరినీ, తర్వాత నార్మలైజేషన్ అనే ప్రాసెస్ తీసుకురావడం కోసం అని చెప్పి. ఎందుకంటే ఫస్ట్ థింగ్ జేఈ అనేది ఆన్లైన్లో ఎలా వర్క్ అవుతుంది అంటే, వీళ్ళ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక క్వశ్చన్ బ్యాంక్ పూల్ అనేది రెడీ చేస్తారు. సో డేటాబేస్లో ఉంటాయి. సో వీళ్ళు ఒక షిఫ్ట్కి 160 క్వశ్చన్స్ అలా 100 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఈ 100 క్వశ్చన్సే రావాలి ఈ షిఫ్ట్ అందరికీ అని చెప్పి పెట్టరు. ఆఫ్లైన్లో ఏమవుతుందంటే, మనకు ఒక క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేస్తే ఆ క్వశ్చన్ పేపర్లో అన్నీ కూడా మనకు 160 క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ ఉంటే అందరికీ కూడా అదే క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. బట్ ఆన్లైన్లో వచ్చేసరికి ఈ క్వశ్చన్స్ పక్కన వాళ్ళతో వీళ్ళు ఏమైనా మాట్లాడతారనో లేకపోతే సంథింగ్ వల్ల ఈ క్వశ్చన్స్ అన్నిటినీ ఒక క్వశ్చన్ పూల్ బ్యాంక్ ఉంటుంది. దాంట్లో ఒక 1000 2000 ఒక 10,000 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఈ క్వశ్చన్స్ నుంచి ఆ షిఫ్ట్ ఉన్న వాళ్ళందరికీ ర్యాండమ్గా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే ఒక క్వశ్చన్ ఒక అతనికి వచ్చింది, ఇంకో అతనికి పక్కన అతనికి అదే క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా సేమ్ ఆర్డర్లో రావచ్చు, రాకపోవచ్చు. సో ఈ కౌంట్ మనకు తెలియదు ఎన్ని క్వశ్చన్స్ పూల్ ఉంటాయని, కానీ మెకానిజం అయితే ఇదే అనమాట. సో దీని ద్వారా ఏమవుతుందంటే, ఈ క్వశ్చన్స్ తయారు చేసేటప్పుడు సో ఫ్యాకల్టీస్ తయారు చేస్తారు కాబట్టి ఇది మీడియము, ఇది టఫ్, ఇది లేకపోతే ఈజీ, బిగినర్ రాసేయచ్చు అని వాళ్ళకి ఎక్కడ ఒక అనాలిసిస్ అంటూ ఉండదు. ఒక క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసి ఎన్టీఏకి ఇస్తారు. ఎన్టీఏ వాళ్ళు దాన్ని షిఫ్ట్ ప్రకారం ఒక పూల్లో పెడతారు. ఆ పూల్లో ఇది పోయి వాళ్ళ అల్గారిథం పిక్ చేస్తుంది ఎన్ని క్వశ్చన్స్ కావాలి. మ్యాథ్స్కి ఒక 45 or 50 క్వశ్చన్స్ కావాలంటే 50 పిక్ చేసి స్టూడెంట్కి చూపిస్తుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే, కొన్ని క్వశ్చన్స్ టఫ్ కొంతమంది స్టూడెంట్స్కి వస్తాయి, కొంతమందికి టఫ్ ఉండేవి వస్తాయి. దీని ద్వారా స్కోర్స్ వాళ్ళవి చాలా వేరియేషన్స్ వచ్చేస్తున్నాయి అనమాట. సో ఈ ప్రాసెస్లో, ఆన్లైన్ ప్రాసెస్లో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వచ్చిందో, నార్మలైజేషన్ అనే ప్రాసెస్ని ఎన్టీఏ కాదు మొత్తం ఓవరాల్గా ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారు. ఈవెన్ ఆఫ్లైన్లో కూడా ఒకనొక టైంలో ఎప్పుడైతే కొంతమందికి కొంతమందికి ఎగ్జామ్ పెడతామన్నప్పుడు ఇలాంటి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది యాక్సెప్టెన్స్లో ఉండింది. అయితే నార్మలైజేషన్ వల్ల ఏమవుతుందంటే, తక్కువ వచ్చిన వాళ్ళకి ఎక్కువ పర్సంటైలు, ఎక్కువ వచ్చిన వాళ్ళకి తక్కువ పర్సంటైలు, ఇది జరుగుతూనే ఉంది. ప్రజెంట్ మనం ఈవెన్ జేఈలో కూడా చూడటం జరిగింది. నౌ ఎన్టీఏ హ్యాస్ టేకెన్ ఏ బిగ్ డెసిషన్. సో ఆ డెసిషన్ ఏంటంటే, ఎన్టీఏ వాళ్ళు 1.5 lakh స్టూడెంట్స్ కన్నా అబోవ్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తాము ఎగ్జాము, కానీ 1.5 lakh నుంచి తక్కువ రాసే వాళ్ళందరికీ ఆన్లైన్లో చేస్తాము అన్నారు. నీట్ ఆల్మోస్ట్ 20 lakhs ప్లస్ త్రూఅవుట్ ఇండియా రాస్తారు. సో అదే ఆఫ్లైన్లోనే జరుగుతుంది. సో దీని గురించి వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈసారి
సియుఈటి అనే ఎగ్జామినేషన్ అనేది ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. ఈ సియుఈటి ఎగ్జామినేషన్ జస్ట్ లైక్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ అలాగా అనుకోండి ఫర్ నార్త్ ఇండియన్స్. దీంట్లో ఆల్మోస్ట్ 1.5 lakh మెంబర్స్ అప్లికెంట్స్ అయితే దీనికి రిజిస్టర్ చేసుకుంటారు. సో కాబట్టి ఈసారి జరగబోయే సియుఈటి ఎగ్జామినేషన్ని మేము ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తున్నాము అని చెప్పి దానికి రిలవెంట్గా ఇంకొక ఇన్ఫర్మేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా రిలీజ్ చేసేది. ఏంటంటే సియుఈటి యూజీ ఈజ్ సెట్ టు ఏ మేజర్ ఓవర్హాల్ దిస్ ఇయర్ సబ్జెక్ట్స్ ఫర్ విచ్ మోర్ దెన్ 1.5 lakh applicants are registered. It will be conducted in pen paper mode, while those with application numbers below this mark will be computer based. Another big change in the common university entrance test undergrad CUT UG is that most papers are likely to be conducted in single shifts, thus doing away with the normalization process required for multi-session examinations. సో దీన్ని బట్టి అర్థం ఏంటంటే సియుటి ఎగ్జామ్ అనేది 1.5 lakh మెంబర్స్ కన్నా ఎక్కువ మంది స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు కాబట్టి దీన్ని ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తాము. ఇన్ కేస్ 1.5 lakh కన్నా తక్కువ ఉంటే దాన్ని ఆన్లైన్లో కండక్ట్ చేస్తాము అని చెప్పారు. మేజర్ రీజన్ ఏంటంటే ద నార్మలైజేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ని తీసేయడం కోసం అని చెప్పి చేస్తున్నాము అని చెప్పి ఇచ్చారు. సియుటి ఆల్మోస్ట్ 1.5 lakh. దెన్ జేఈ మనకు మొన్న జనవరి సెషన్లో 12 lakh మెంబర్స్ అప్లై చేశారు. ఇంచుమించు ఈవెన్ ఏప్రిల్ సెషన్లో కూడా 12 lakh మెంబర్స్ ఉంటారు. సో ఒక 1.5 lakh ఎగ్జామినేషన్ సియుఈటీని ఆఫ్లైన్లో చేస్తే 12 lakh మెంబర్స్ అప్లై చేసే జేఈ ఏప్రిల్ సెషన్ని ఖచ్చితంగా మనకు ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తారని మనకు అర్థమవుతోంది. సో మోస్ట్లీ జేఈ ఏప్రిల్ షిఫ్ట్ ఏప్రిల్ ఏదైతే ఉంటుందో అది ఆఫ్లైన్లోనే ఉంటుంది. సో నేనైతే మాత్రం అది ఆఫ్లైన్లో చేస్తే చాలామంది స్టూడెంట్స్కి యూజ్ అవుద్ది అని అనుకుంటున్నాను. ఎందుకంటే నార్మలైజేషన్ అయితే ఉండదు కాబట్టి. సో వాట్ డూ యూ థింక్, మీరేమనుకుంటారు? సో నార్మలైజేషన్ వల్ల స్టూడెంట్స్కి బెనిఫిట్ ఉంటుందా? ఆఫ్లైన్ అనే దానివల్ల స్టూడెంట్స్కి బెనిఫిట్ ఉంటుందా? సో నార్మలైజేషన్ కంప్లీట్గా ఉండదు కాబట్టి ఒకే రోజు అందరికీ 12 lakh మెంబర్స్కి ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ప్రాబ్లం లేకుండా ఉంటుందా అనేది మీ ఓన్ ఒపీనియన్ని కామెంట్స్లో అయితే పెట్టండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.